పల్లవికి కొత్తగా పెళ్ళైంది. పల్లవి భర్త పవన్ పట్నంలో ఉద్యోగం చేయడం వల్ల పెళ్ళవగానే పట్నానికి తీసుకువచ్చేశాడు పవన్. అలా పట్నంలో పెద్ద పెద్ద మేడలు అవన్నీ చూసుకుంటూ వచ్చింది పల్లవి. అలా ఇంటికి చేరుకున్న పల్లవి, ఉన్నది మన ఇద్దరమే కదండి, డబుల్ బెడ్రూమ్ ఎందుకు తీసుకున్నారు, సింగిల్ బెడ్రూమ్ సరిపోతుంది కదా అని అమాయకంగా అడిగింది పల్లవి. ఆ మాట విన్న పవన్, అదేంటి పల్లవి అలా అన్నావు, మనిద్దరికి ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. మీరు మా వీడియోకి లైక్ చేస్తే మేము చేసిన దానికి కొంచెం ఫలితం లభిస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. సపరేట్ బెడ్రూమ్, ఎవరైనా గెస్టులు వాళ్ళు వస్తే బయట పడుకోకుండా అందుకని వాళ్ళ గురించి అని ఇంకో బెడ్రూమ్ సపరేట్గా, కిచెన్, నాకు వచ్చే జీతం పోగా మనకి ఎంతో కొంత మిగిలిపోతుందిలే, నువ్వు ఏమీ భయపడకు నేనున్నాను కదా అని చెప్తాడు పవన్. అలా పల్లవి ఉదయాన్నే లేచి పవన్ ఆఫీస్కి వెళ్తాడు అన్న సంగతి తెలిసిందే కదా అని లేచి త్వరగా టిఫిన్ రెడీ చేసి బాక్స్ కడుతుంది. ఒక్కసారిగా అది గమనించి, అదేంటి మన ఇంటికి ఎవరైనా వస్తున్నారా ఏంటి, ఇంత త్వరగా లేచి రెడీ అయ్యి ఇవన్నీ వండుతున్నావు అని అమాయకంగా అడుగుతాడు పవన్. అదేమీ లేదండి, మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కదా, మీరు ఫ్రెష్ అప్ అయ్యి రండి, మీరు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి వేడిగా దోశలు వేసి పెడతాను, మీరు ఆఫీస్కి వెళ్ళే సమయానికి బాక్స్ కడతాను అని చెప్తుంది పల్లవి. ఆ మాట విన్న పవన్ నవ్వుకుంటూ, అయ్యో మా ఆఫీస్లో క్యాంటీన్లో చాలా తక్కువ రేట్కి టిఫిన్స్, మీల్స్ అన్నీ ఉంటుంది, నువ్వు ఏమీ కంగారు పడి త్వరగా లేచి నా కోసం వండి పెట్టే అవసరమే లేదు అని అంటాడు. అయ్యో ఇంతకుముందు అంటే మీరు బ్యాచిలర్ కాబట్టి మీరు ఒక్కరే ఆఫీస్లో తినేవాళ్ళు, ఇప్పుడు నేను కూడా ఉన్నాను కదండి, ఇద్దరం కలిసి తిందామండి అని అంటుంది. ఆ ప్రేమగా ఆ మాట మనస్సుకు గుచ్చుకున్నది పవన్కి. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తారు. అలా పవన్ ఆఫీస్కి వెళ్ళిపోగానే అవన్నీ సదురుకొని ఇల్లు తుడిచి బట్టలు ఉతికి ఆరేస్తున్న పల్లవి ఎదురింట్లో నుంచి మాటలు వింటుంది. అదేంటి అంతలా అరుచుకుంటున్నారు, ఏమైనా అయ్యిందా ఏంటి అని భయంతో అక్కడే ఉండి వింటుంది పల్లవి. ఎవరో ఇద్దరు ఆడగొంతుల శబ్దం వినిపిస్తుంది. ఇద్దరిపై ఒకరినొకరు గట్టిగానే అరుచుకుంటున్నారు. బహుశా తల్లి కూతురు కాదు కానీ అత్తాకోడలు కావుండొచ్చు. సంధ్య, నీకు ఎన్నిసార్లు చెప్పానే నాకు ఉదయాన్నే కాఫీ కావాలి అని, కాఫీ తేవడానికి ఇంత లేట్ ఏంటి, నువ్వు మాత్రం ఉదయాన్నే గ్రీన్ టీ తాగుతావు, ఆ గ్రీన్ టీ పెట్టుకునేటప్పుడు నాకు కాస్త కాఫీ నా మొహాన కొడితే నీ సొమ్మేం పోతుందే అని అరుస్తూ ఉంటుంది కృష్ణవేణి. నువ్వు పెట్టుకున్నప్పుడు నాకు కాస్త కాఫీ నా మొహాన పడేస్తే నీ సొమ్మేం పోతుంది అని అరుస్తూ ఉంటుంది విజయమ్మ. కాస్త మాటలు మర్యాదగా రానివ్వండి అత్తయ్య గారు, ఊరుకునే కొద్దీ మాటలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అని అరుస్తూ ఉంటుంది కోడలు సంధ్య. ఇద్దరికి ఒకరినొకరు అంటే పడకపోయేది. అప్పుడే బాత్రూంలో స్నానం చేస్తున్న వెంకటేశ వీళ్ళు గొడవ పడుతున్నారు అని తొందరగా స్నానం చేసుకొని బయటకు వచ్చి, ఎందుకలా అరుస్తున్నారు, ప్రతిరోజు నాకు ఏదో ఒక పని అయిపోతుంది, మీరు ఇలా అరుస్తూ ఉంటే బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, బయట
ఎంత మర్యాదగా బ్రతుకుతున్నాను. మీ వల్ల ఉన్న పేరు కాస్త పోతుంది. అసలు మీకు ఎందుకు గొడవలవుతున్నాయి? అమ్మా, నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు అని చెప్పాను కదా, మళ్ళీ సంధ్యను ఎందుకు అడుగుతున్నావో అని కోపంగా అంటాడు కొడుకు వెంకటేష్. ఆ మాట విన్న తల్లి విజయమ్మ, అంతేలే బాబు, ఒకప్పుడు నా చేతిలో పెరిగావు, ఇప్పుడు పెళ్ళైంది కదా, ఇంకా నీ భార్య చేతుల్లోనే ఉంటావులే. చిన్నప్పటి నుంచి నన్ను ఒక మాట అనేవాడివి కాదు, అలాంటిది ఇప్పుడు నీ భార్య వచ్చాక ప్రతిరోజు మాటలు తినాల్సి వస్తుంది. ఏ ముహూర్తం అని అడుగు పెట్టిందో ఏమో అని కోడలు అంటుంది. విజయమ్మ ఆ మాట అందుకున్న సంధ్య, నేను పెళ్లి చేసుకున్నది మీ కొడుకునే తప్ప మిమ్మల్ని కాదు కదా. అయ్యో, ప్రతిదీ కూడా నన్నే చేయమంటున్నారు. నాకు ఉన్నయి 2 చేతులు 2 కాళ్ళే, మీకు చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, మీరు చేసుకోవచ్చు కదా అని ఎక్కడ తగ్గకుండా ఎదురు జవాబు ఇచ్చి సంధ్య, ఇంకా ఆపుతారా మీరు గొడవ? ఇంకిలా అయితే అమ్మ, ఒసే సంధ్య, ఇంకా ఇలా గొడవ పడ్డారంటే మీకు పెట్టకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. ఇంకా మీ ఇద్దరు ప్రతిరోజు గొడవ పడుతూనే ఇంట్లోనే ఉండండి. ఇంకా నేను వెళ్ళిపోతాను అని కోపంగా అంటాడు వెంకటేష్. అదేంటి బాబు అలా అంటున్నావు అని గొంతు కొంచెం తగ్గించుకొని, మేము ప్రతిరోజు కొట్టుకున్నా మళ్ళీ కలిసిపోతాం కదా అని అంటుంది విజయ. అమ్మ, ఆ మాట అందుకున్న సంధ్య కూడా, అవునండి, ప్రతిరోజు కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ మళ్ళీ అత్తాకోడల్లా కలిసిపోతాం కదా అంటూ, చిన్నదానికి మీరు అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు? ఇంకెప్పుడు కూడా అలా అనకండి. ఏదో సరదాగా అలా తిట్టుకుంటూ ఉంటామే తప్ప నిజం కాదు కదండి అని ఇద్దరు కూడా మాట మార్చి వెంకటేష్ని కూల్ చేస్తారు. అలా వెంకటేష్ కోపంగా ఉండేసరికి అమ్మ, కొడుకు వెళ్తాడు కదా అని బాక్స్ పెట్టి రెడీగా ఉంచుతుంది. సంధ్య మాత్రం తన భర్త వెళ్ళేటం సమయానికి అన్నీ రెడీ చేస్తుంది. అదంతా గమనించిన వెంకటేష్, ఇన్నాళ్ళు ఈ సీక్రెట్ తెలియక వీళ్ళిద్దరితో బుర్ర పోయింది. ఈ మాటేదో అప్పుడే చెప్పుంటే వీళ్ళు ఇప్పుడు మారిపోయేవాళ్ళు అని మనసులో అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇదంతా బయట నుంచి వింటున్న ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. మీ నుంచి మేము ఆశించేది ఒక లైక్ మాత్రమే. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. పల్లవి నవ్వుకుంటూ, అంతా గోడలు ఉంటే ఇంతేనేమోలే, ఇంకా మా అత్తయ్య కూడా ఇక్కడ ఉంటే మేమిద్దరం కూడా అలా చేయాల్సి వస్తుందేమో. పవన్ మా తోటి పడలేక బుర్ర పాడైపోయి ఉంటుంది అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. పవన్ రాగానే జరిగిందంతా చెప్పి ఇద్దరు సంతోషంగా నవ్వుకుంటూ జీవితాన్ని అలా వారి జీవితంలో సంతోషమే ఉంటుంది. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్